సరే, మీ అమ్మ లక్ష్మి అంటే ఎంతో పడి చస్తుంది కదా, మరి మీ అమ్మకైనా చెప్పిందా? చెప్పలేదు. అలాంటి వాళ్ళు అంతేరా. అవసరం ఉన్నంతకాలం మనం మనుషుల్లా కనిపిస్తాం. అవసరం తీరాకే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇలా అయిపోవడం నాకేం మాత్రం నచ్చలేదురా. పైగా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వెతుక్కుంటూ వచ్చి మనల్ని చూసి నవ్వి వెళ్ళిపోతారు. సహస్రా, నువ్వు రావే. ఈరోజు నీ మీద చెయ్యెత్తినవాడు రేపు చెప్పు తీసుకుని కొట్టేదాకా తెచ్చుకోకు. పద. విహారీ, నాన్నా. అమ్మా, కనుక ఉంటుంటే ఈ పాటికి నిజం తెలిసిపోయి ఉండేదమ్మా. విహారీ, సహస్ర మీద నువ్వు చెయ్యెత్తడం కరెక్ట్ కాదురా. అమ్మా, తను నా కనకం గురించి అలా ఎలా మాట్లాడుతుందమ్మా? అది కరెక్టేనా? కనకం ఎంత మంచిదమ్మా. ఎన్నిసార్లు నిజం చెప్తానంటే సహస్ర గురించి ఆలోచించి చెప్పొద్దన్న నాపిందమ్మా. మన కుటుంబం విడిపోకూడదని తనెప్పుడు ఆలోచిస్తుందమ్మా. అలాంటి లక్ష్మికి విలువ లేదంటారేంటమ్మా వాళ్ళు? అమ్మా, వీళ్ళెవరికి మా బంధం గురించి తెలియదు కదమ్మా, అందుకే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారమ్మా. అమ్మా, కనక నా భార్య అమ్మా, కనక నా ప్రాణం, కనక నాలో సగం అమ్మా. నా అణువు కనకం అనే మాటతో నిండిపోయింది. నా కనకం లేకుండా నేను శవంతో సమానమమ్మా. విహారీ, అలా మాట్లాడతావేంట్రా? ప్రాణంలా ప్రేమించిన కనకం దూరం అయితే నాలో ప్రాణం ఉన్నా లేనట్టుగానే ఉందమ్మా. ఎలా అమ్మా, ఎలా అమ్మా తనని తిరిగి ఇంటికి తీసుకురావాలి? ఎక్కడికి వెళ్ళింది నా కనకం? ఒక్క చిన్న క్లూ కూడా దొరకట్లేదమ్మా. అమ్మా, ఎందుకమ్మా కనకం నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది? అమ్మా, ఇప్పుడు నా కనకం ఎక్కడుందమ్మా? అమ్మా లక్ష్మి, నువ్వెక్కడున్నావమ్మా? మాకే కన్నీళ్లు మిగిల్చి నువ్వెక్కడికి వెళ్ళిపోయావమ్మా? లక్ష్మి, విహారీ,
బామ్మ సరుకుల కోసం వెళ్ళి ఇంకా రాలేదేంటి? బామ్మ సరుకులు తేలేక ఇబ్బంది పడుతుందేమో. ఎదురు వెళ్తే మంచిది. మళ్ళీ నన్ను ఎవరైనా చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారండి? చూడలేదనా? అతన్ని అడుగుతాం పద. పద. సరే, ఫోటోలో అమ్మాయిని చూసారా? చూడలేదు బాబు. అన్నా, అలా చూడు, ఫోటోలో ఉన్న అమ్మాయిలాగే ఉంది కదా. బామ్మ, అమ్మా సిరి, నువ్వొచ్చావేంటమ్మా? తనే కనకమహాలక్ష్మి. సరుకుల కోసం వెళ్ళిన మీరు ప్రతిరోజు తొందరగా వచ్చేస్తారు కదా. ఈరోజు లేట్ అయ్యేసరికి ఏమైందో ఏంటో అని కాళ్ళు చేతులు ఆడక మీకోసం నేనే షాప్ వైపు వస్తున్నాను బామ్మ. ఇంతలో మీరే కనపడ్డారు. ఈ రోజు ఆ కొట్టు దగ్గర చాలా మంది ఉన్నారమ్మా, అందుకే లేట్ అయింది సిరి. సరే పద వెళ్దాం. ఆ సంచి ఇలా ఇవ్వండి. వద్దులేమ్మా, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఈ బరువులన్నీ మోస్తావా ఏంటి? ఏం వద్దు. ఈ కాస్త బరువులకి ఏం కాదులే. నువ్వేం మోయక్కర్లేదు, ఈ బరువులు నాకు అలవాటే. ముందు పద. పోనీ ఆ చిన్న సంచి అయినా ఇవ్వండి. అబ్బా, చెప్తే వినావు కదా. సరే సరే, నువ్వు బయట తిరగడం మంచిది కాదు. పద వెళ్దాం. పద బామ్మ. పద. అన్నా, అమ్మాయి దొరికింది. ఈ విషయం భుజంగా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్దాం. వద్దొద్దు. ఈ అమ్మాయి ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత చెప్దాం. అలాగే అన్నా, పద. పద.